లారా దేవుడు కృప కనికరం కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు. మరి అలాంటి దేవుణ్ణి నమ్ముకున్న నీవు ఈ దినమున ఆయనతో ఎంతసేపు సహవాసం చేశావు? ఎన్ని గంటలు ప్రార్థించావు? ఎన్ని గంటలు వాక్యం చదివావు? మరి ఆయనతో సహవాసం చేస్తున్నావా? దినములు చెడ్డవి, సమయాన్ని పోనివద్దు అని మనకు వాక్యము రాయబడి ఉంది. వాక్యం సెలవిస్తూ ఉంది. నిజమే, అన్నిటికీ సమయం ఇస్తున్నావు. మరి ఆయనకు సమయం ఇస్తున్నావా? ఆయన మీద ఆధారపడుతున్నావా? శ్రమలు చూస్తున్నావు, బాధలు చూస్తున్నావు, కానీ వాటి పోవడానికి ఆలోచన కలిగి ఉన్నావా? అవి పోవాలంటే నేను దేవునితో సహవాసం చేయాలి, దేవుని మీద ఆధారపడాలని తీర్మానం చేసుకుంటున్నావా? పనికి సమయం ఇస్తున్నావు, భోజనానికి సమయం ఇస్తున్నావు, నిద్రపోవడానికి సమయం ఇస్తున్నావు, అన్నిటికీ సమయం ఇస్తున్నావు. ఆఖరి సెల్ ఫోన్ కూడా నువ్వు సమయం ఇస్తున్నావు. దేవుడికి ఇస్తున్నావు సమయం. ఒకసారి నిన్ను పరీక్షించుకోమని ఒక దైవ సేవకుడిగా నీతో మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి ఒకసారి ఆలోచన చేసుకొని తీర్మానం చేసుకో. దేవుని మీద ఆధారపడు, దేవుని వైపు చూడు. ఆయన నీ జీవితంలో అధికమైన మేలు చేయబోతాడు. మొదటి దినవృత్తాంతములు 5వ అధ్యాయము. ఇక్కడ కొన్ని వాక్యాలు మనం చదువుకొని ముందుకు వెళ్దాం. 19వ వచనం నుంచి 21వ వచనం వరకు ఇక్కడ మనం చదువుకుందాం. ఇక్కడ 3 గోత్రాల వాళ్ళు ప్రజలు కనబడుతున్నారు. రుబేనీలు, గాదీలు, మనష్షే అర్ధ గోత్రము వారు కనబడుతున్నారు. మరి వీరు యుద్ధం చేయుటకు వీళ్ళు బయలుదేరుతున్నారు. ఎవరి మీద కంటే ఇగ్రీలతోనూ, యోతా వారితోనూ, అనాఫీషు వారితోనూ, నోదాబు వారితోనూ యుద్ధము చేసిరి. ఇక్కడ వీరితో యుద్ధం చేస్తున్నారు. కానీ ఆ యుద్ధంలో దేవుని అడుగుతున్నారు. 20వ వచనం, యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా. ఎంత అద్భుతమైన మాట చూడు. 20వ వచనము, యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా. ఈ 3 గోత్రాల ప్రజలు వీరిని ఇక్కడ ఈ 4 రకాలున్న ఈ ప్రజలను ఎదిరించాలంటే అయ్యా అని చెప్పేసి యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా. రెండోది, ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించెను. ఎంత అద్భుతమైన మాట కనబడుతుంది చూడు. మొట్టమొదటి యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టారు. రెండోది, ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించెను. మరి నువ్వు ఇలా ఉన్నావా? ఒకసారి ఆలోచన. ప్రార్థన చేయుచున్నప్పుడు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నావు నమ్ముడి, అవి మీకు దొరుకును కలుగునని మార్క్స్ వార్త 11వ అధ్యాయము 24వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు స్వయంగా మాట్లాడుతున్నాడు. నిజమే, నువ్వు యేసుక్రీస్తు సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నావా? ఆ ప్రార్థన చేసేటప్పుడు ఆయన మీద నమ్మకము, విశ్వాసం కలిగి ఉంటున్నావా? ఒకసారి ఆలోచన చేసుకోమని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనము, నరుల దినములన్నీ యుద్ధ దినములే అంటున్నాడు. అంటే నీవు జీవిస్తున్న దినాలన్నీ యుద్ధ కాల దినాలని యోబు రాస్తూ ఆ మాటలు తెలియపరుస్తున్నాడు. నిజమే. మరి కాబట్టి ఈ యుద్ధ దినాలు అంటే కంపల్సరీ నువ్వు దేవుని మీద ఆధారపడుతూ ప్రార్థన జీవితము కలిగి ఎప్పుడైతే ఉంటావో ఆయన నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఆయన మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? వారి దినములు కూలివాని దినములు వంటివి కావా? కూలివాని దినములు వంటివి కావా అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ యుద్ధము పాత నిబంధనలో కనబడుతున్న యుద్ధాలు ఉన్నాయి. కొత్త నిబంధనలో అపొస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడో మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక ఆయన రాస్తూ 6వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతాం. అక్కడ 17 వరకు మీరు చదివితే అర్థమవుతుంది. అంటే అక్కడ ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు మీరు బలవంతులై ఉండుడని దేవుడు వాళ్ళకు
ఆ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు బలవంతులై ఉండు. ఎందుకు బలవంతులమై ఉండాలి అంటే మనకు దేవుని వాక్యం చెప్తుంది, మనము పోరాడుతుంది శరీరులతో కాదు అట. మనం పోరాడుతుంది ఎవరితో? శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ తర్వాత లోకమందు చెప్తున్నాడు. అంటే ఏంది? ఆకాశ మండలమందు దురాత్మ సమూహములతో మన పోరాటం. మరి దురాత్మ సమూహములతో పోరాడుతున్నప్పుడు కంపల్సరీ ఏంటంటే దేవుని శక్తి కావాలి. దేవుని శక్తి ఎట్లా పొందుకుంటావంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఈ రీతిగా. కాబట్టి వాళ్ళు యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా, యుద్ధమందు ఏం చేస్తున్నారు? దేవునికి మొరపెడుతున్నారు. దేవునికి మొరపెడుతున్నప్పుడు మొట్టమొదటి ఏం చేశారు? ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించెను ఫస్ట్. రెండవది ఏం చేస్తున్నాడు? గనుక వారిని జయించుటకు వారికి సహాయము కలిగెను. జయించుటకు ఏం కలిగిందంటే సహాయము కలుగుతూ ఉంది. మరి కాబట్టి జయించుటకు సహాయము దేవుడు ఇచ్చే దేవుడని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది. కాబట్టి మరి నేను కూడా ఈ దురాత్మ సమూహములను జయించాలి. ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహములను జయించాలంటే ఫస్ట్ నువ్వు నీ శ్రమలు వచ్చినప్పుడు ప్రార్థించడం, శ్రమలు వచ్చినప్పుడు దేవుని వైపు చూడడం, శ్రమలు వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడడం నువ్వు నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు, నిన్ను ఆశీర్విస్తాడు. ఇక్కడ రూబేనీయులు, గాదీలు, మనుష్య అర్ధ గోత్రం వారికి దేవుడు సహాయం చేసిన మహాదేవుడు నీకు కూడా సహాయం చేస్తాడు. నువ్వు యేసుక్రీస్తు నమ్ముకున్నావు, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డావు. కాబట్టి పరిశుద్ధమైన సహవాసం చేస్తూ ఆయన మీద ఆధారపడుతున్నప్పుడు నీకు అద్భుతమైన సహాయం దొరుకుతుంది. ఇక్కడ మాట్లాడుతున్న మాట, దేవుడు ఈ దినమున నీ శత్రువులను తరిమి కొట్టి నీకు విజయమును ఆశీర్వాదము దేవుడు ఇవ్వబోతున్నాడు. ఒకసారి నిన్ను పరీక్షించుకో. ప్రార్థన. కన్న తండ్రి నీకు స్తోత్రాలు. వినమాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ధైర్యపరిచినందుకు మీకు స్తోత్రాలు. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మకం ఉంచినందున ఆయన వారి మొర ఆలకించెను గనుక వారిని జయించుటకు వారికి సహాయము కలిగెను. తండ్రి మీకు స్తుతి, మీకు మహిమ కలుగునుగాక అని అడుగుచున్నాం. అయ్యా మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు కృతజ్ఞతలు. యేసు నామములో పొందినాం తండ్రి, ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.